తమ్ములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. ఎక్కడి నుండి వచ్చామంట? ఈ భూమి పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, ఏది లేనప్పుడు ఏదైతే కలగజేసిన దేవుడు ఉన్నాడో ఆయన దగ్గర నుండి వచ్చాము. ఆయన దగ్గరికి మనము చూడండి, అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయ్యి నుజ్జైపడినా బతుకుతారు. మంది చిన్న కాడ నుండి గిట్ల పడితే చచ్చిపోతారు. మన పిలుపు యాడుంటాడే. ఈరోజు లస్కర్లో కానీ చచ్చిపోయాడు. ఏసీ రిజర్వేషన్ ఉందంట మహానుభావుడు. ఏసీ రిజర్వేషన్ వచ్చి గేట్ కాడ చూసినాడే చచ్చిపోయాడు. ఏమిలే జనరల్లా గడిచి ఉండదు, ఏమో ఎవరో దొడ్డారని. ఏసీ రిజర్వేషన్ ఉన్నాడు, ఏం చేయాలా? మంచిగా పండుకోవాలా. చచ్చేతుంది కాబట్టి వచ్చింది. మనం ఏం ఆపుతామా? ఆయన ఆపగలరా? ఆయన అందుకే రాసిపెట్టింది కాబట్టి అందుకని జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా మనము ఎప్పుడు ఎక్కడ శరీరంలో బలంగా ఉన్నామో ఆరోగ్యంగా ఉన్నామో అని అనుకుంటే మాత్రము పొరపాటు. మనం గమనించాల్సింది ఏమిటో తెలుసా? పేషెంట్ గ్యారెంటీ ఉంటుంది కానీ మంచోని గ్యారెంటీ ఉంటుంది. డాక్టర్ చెప్తాడు పేషెంట్ ఇన్ని దినాలు బతుకుతాడని, మంచోడు మాత్రం ఎప్పుడు పోతాడు తెలియదు. అందుకే శరీరంలో ప్రాణం కలిగిన మనము జాగ్రత్త పడాలి.